హాయ్ ఫ్రెండ్స్, గెస్ట్ చేయండి ఈ ప్లేస్. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఇది సెకండ్ టైం ఆర్ థర్డ్ టైం పార్టీకి అర్థమైపోవచ్చు నేను ఎక్కడికి వచ్చాను ఏంటి అని చెప్పి. చూసారు కదా, క్లైమేట్ అయితే చాలా చాలా బాగుంది. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా, నేనైతే లుంబిని పార్క్ వచ్చేసాం అనమాట. ఆ ఫస్ట్ ఎంట్రన్స్ చూడగానే ఎవరికైనా అర్థమవుతుంది హైదరాబాద్లో ఉండే వాళ్ళకి. ఇంకా ఎంటర్ అయిపోయాం అండి. ఇంకా బోటింగ్కి వెళ్దామని చెప్పి వచ్చాము. యాక్చువల్లీ మేము పార్క్ అని చెప్పి వచ్చాము, బట్ ఏంటంటే సర్లే చాలా డేస్ అయింది కదా అని చెప్పి నేను ఎప్పుడో హైదరాబాద్ వచ్చిన కొత్తలో నా 6th క్లాస్లో వెళ్ళానండి. ఇంకా వెళ్దామని చెప్పి అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము. మళ్ళీ ఈవినింగ్ అంటే నైట్ అయిపోతుంది కదా. మేము వచ్చిందైతే 5 o'clock వచ్చాము. బట్ ఆ రోజు సండే అవ్వడం వల్ల అసలు చాలామంది రష్ ఉంది. అండ్ ఎవరో పొలిటీషియన్ వాళ్ళు కూడా వచ్చారనమాట. సో వాళ్ళ వల్ల కూడా చాలామంది ఉన్నారండి. సో చూడండి, మీకు వీడియోలో కనిపిస్తారు వాళ్ళు కూడా. అంటే మరీ దగ్గర నుంచి రాలేదు, కానీ ఇక్కడ మొత్తం వాళ్ళేనండి జాకెట్స్ వేసుకున్న వాళ్ళందరూ. ఇవి నేను వీడియో తీసి ఒక 2-3 months అవుతుంది. సో ఏంటి నేమ్స్ ఏంటి, కాస్ట్ ఎంత, కాస్ట్ అనేది గుర్తుంది కానీ నేమ్స్ అనేది గుర్తులేవు నాకు. యాక్చువల్లీ వీళ్ళందరూ పొలిటీషియన్ వాళ్ళేనండి. వీళ్ళ కోసమే సపరేట్గా వదిలేశారు. మాకంటే 1 hour నుంచున్నాం అనమాట మేము. వాళ్ళు మాకంటే బ్యాక్ వచ్చారు, వాళ్ళని పంపించేశారు. ఎక్కడైనా అంతే కదా పొలిటీషియన్ అంటే. సో చూడండి ఎలా ఉందా అంటే, ఆ రోజు ఎందుకు వెళ్ళండిరా బాబు అనిపించింది. ఇక్కడ వీళ్ళు చూడండి, అందరూ ఎలా ఉన్నారు, భయంకరంగా ఉన్నారు మనుషులు కూడా. అంటే యాక్చువల్లీ మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళు కాదండి, వీళ్ళు బీహార్ అటు సైడ్ వాళ్ళు అనుకుంటా మేబీ. ఇక్కడ చూడండి ఎలా ఉన్నారో, వీళ్ళేనండి, వీళ్ళే వచ్చింది. గోల్డ్ వేసుకొని ఇట్లా వచ్చారు. సో మనమైతే ఇంకా వెళ్దాం పదండి, చలో. ఇంకా నేనైతే లైన్లో నుంచున్నానండి. 1 hour నుంచి ఇదే లైన్లో నుంచున్నాను. నేనైతే ఎక్కువ మంది ఉన్న బోట్కి అయితే నుంచున్నాను అనమాట. సో ఆ బోట్ కోసం వెయిట్ చేస్తున్నాము. 1.5 hour అయింది, ఇంకా రాలేదు ఏంటి అని అడుగుతున్నాను. ఫైనలీ బోట్ అయితే ఎక్కేసాను. ఇంక ఇప్పుడైతే మనం బుద్ధుడి దగ్గరికి వెళ్తున్నాం అనమాట. నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను, ఎందుకంటే నేను ఆఫ్టర్ నా చైల్డ్హుడ్లో ఎక్కానండి. మళ్ళీ ఇప్పుడు ఎక్కాను. ఏదో సంథింగ్ బోట్ అండి, నాకైతే నేమ్ గుర్తులేదు. ఇక్కడ చూడండి, వీళ్ళు కనిపిస్తే వీళ్ళతో కూడా మాట్లాడుతున్నాను. ఎవరిని వదలం కదా మనం. ఇక్కడ నుంచి మనం బుద్ధుడి దగ్గర నుంచి మనం అది చూడొచ్చు, అంబేద్కర్ అది. ఇంకా మేమైతే వెళ్తున్నామండి. నేను చాలా డేస్ తర్వాత వెళ్తున్నాను అనమాట. ట్యాంక్ బండ్ దగ్గరకు వచ్చి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వెళ్ళాలి అని చెప్పి వెళ్ళలేకపోతున్నాను. నా షూ బాగున్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, షూ ఎలా ఉన్నాయో. ఫైనలీ అయితే రీచ్ అయితే అయిపోతున్నామండి. ఇంకా వీళ్ళు చూడండి, వెళ్ళి మళ్ళీ పెట్టాను. యాక్చువల్లీ వీళ్ళేనమాట పొలిటీషియన్స్ అని చెప్పాను కదా. సో వాళ్ళ వల్ల మనకి 1.5 hour లేట్ అయిపోయింది. సో సండే మాత్రం వెళ్ళొద్దు ప్లీజ్. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మండే టు ఫ్రైడే లోపు వెళ్ళండి. సాటర్డే సండే చాలా రష్ ఉంటుందండి ట్యాంక్ బండ్ దగ్గర. అస్సలు వెళ్ళొద్దు. ఆ టైంలో భయం వేస్తుంది. పిల్లల్ని తీసుకుని వెళ్ళాలంటే నార్మల్ డేస్లోనే వెళ్ళండి. ఎవరైనా వెళ్ళాలి అని అనుకుంటే ఛార్జ్ వచ్చేసి టికెట్ ఈచ్ పర్సన్కి వచ్చేసి 250 rupees అండి. చిన్నపిల్లలకైతే 100 rupeesలో అయిపోతుంది, పెద్దవాళ్ళకైతే 250. ఇంకా చూడండి, ఫైనలీ మేమైతే వచ్చేసామండి. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, 6:30 or 7 అయిపోయింది, 7:30 ఆ టైం అండి. అప్పుడు ఇంకా ఇక్కడ చూడండి, ఒక పక్క లేజర్ షో జరుగుతుంది. మాకు దూరంలో ఆ లేజర్ షో ఎక్కడ ఏంటి అని కనుక్కుందామని చెప్పి కనుక్కుంటే వేరే దగ్గర అని చెప్పి చెప్పారు. ఫైనలీ ఇంకా అయిపోయిందండి. ఇంకా లుంబిని పార్క్ ఎంట్రన్స్ ఇక్కడ చూడండి, లేజర్ షో అనమాట. 8:30 10:30